ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం పరమగీతము 6, 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం గలతీ పత్రిక 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? అనుదినం ఈ ధ్యానముల ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మిమ్మల్ని పలకరించడానికి ప్రభువారు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మీరు ఏ ఆలోచనతోనైతే ఉన్నారో, ఏ పనులలో విజయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, వాటన్నిటిలో ప్రభువారు మీకు జయం అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ ఉదయకాలం మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 90వ కీర్తన 15వ వచనం. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన వ్రాసినది ఎవరో తెలుసా? దైవజనుడైన మోషే. మోషే ఏ కాలంలో, ఏ సందర్భంలో ఈ కీర్తన రాసి పాడుకున్నాడో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కీర్తనని మన కోసం భద్రపరిచి లేఖనములలో దానిని ఉంచి మనకు అనుగ్రహించారు. ఈ 15వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మలను సంతోషపరచుము. కీడు లేదా శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా కీడుని లేదా శ్రమని అనుభవించాలని కోరుకోరు. ఎవరైనా కూడా మా జీవితం బాగుండాలి, సంతోషమయముగా ఉండాలి, మేమందరం ఆనందించాలి అనే కోరుకుంటారు. అయితే దేవుడు మనకి అదే పనిగా ఎల్లప్పుడూ శ్రమలలోనే ఉంచేవాడు కాదు. ఆయన సంతోషకరమైన దినములలోనికి మనల్ని తోడుకుని వెళతాడు. ఆనందకరమైన పరిస్థితులని ఆయన తోడుకొని మన దగ్గరికి తీసుకుని వస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలోను, భయంకరమైన కీడులోను, వేదనలోను, ఇరుకులలోను, వ్యాధిలోను, ఇబ్బందుల్లోనూ నీవు ప్రయాణిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీవు కీడు లేదా శ్రమను అనుభవించిన ఆ ఏండ్ల కొలది నేను నిన్ను సంతోషపరచబోతున్నాను. నీ హృదయానికి ఒక ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరు ఇవ్వలేని, నీ దగ్గర నుండి ఎవరు తీసివేయలేని ఒక గొప్ప సమాధానాన్ని ప్రభువారు మీకు అనుగ్రహించబోతున్నారు. తప్పకుండా మీ శ్రమ సంతోషంగా మారబోతుంది. ఏడ్చిన దినములిక చాలు. అవమానంతో కుమిలిపోయిన కాలాలు ఇక చాలు. సందేహించిన సంవత్సరాలు ఇక చాలు. దేవుడి నీ జీవితంలోకి ఒక సంతోషకరమైన ఓటల్ని ఆయన విడుదల చేస్తున్నాడు. మీ కన్నీరంతా కూడా ప్రభువారు తుడిచివేసి
సమాధానాన్ని మీకు ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని ఘనపరచబోతున్నారు. మీ తల ఆయన పైకెత్తబోతున్నారు. ఎక్కడ ఏడ్చావో అక్కడే నీ నవ్వుల ఓటలు ప్రవహించబోతున్నాయి. ఆనందపు ప్రవాహాలు నిన్ను ముంచెత్తబోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం వహించు. ప్రభు నిశ్చయముగా నిన్ను ఎదుర్కోబోతున్నాడు. సంతోషదాయకమైన దినాలలో నీ పాదాలు నడవబోతున్నాయి. దేవుని కృప నీకు తోడేనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. మా ప్రియులు ఎవరు శ్రమలోను, కీడులోను, వేదనలోను, ఇబ్బందులలోను తమ జీవిత దినములు గడిపేసుకుంటున్నారో ఒక్కసారి మీరు వారిని దృష్టించండి నాయన. ఈరోజు వారి శ్రమకు బదులుగా సంతోషాన్ని అనుగ్రహించండి. మా ప్రియులను దీవించి బలపరిచి ఇది మొదలుకొని మీరు వారిని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.